భారతీయులను అమెరికా నుంచి ఇండియాకు తరలించే విషయంలో అమెరికా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధ విమానాల్లో తరలించటం, చేతులు కాళ్లకు సంకెళ్లు వేస్తున్న తీరును జనం అంతా తప్పుబడుతూ ఉంటే, కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ మాత్రం పార్లమెంట్ సాక్షిగా సమర్థించుకున్నారు. అక్రమంగా వెళితే అరెస్ట్ చేయకుండా ఉంటారా? సంకెళ్ళు అనేవి అమెరికా పాలసీ అంటూ అమెరికా తీరును సమర్థించారు. అమెరికాలో అక్రమంగా ఉన్న వలసదారులను స్వదేశాలకు పంపడం కొత్తేమీ కాదని, అక్రమ వలసలను ఎవరైనా అడ్డుకుంటారని అన్నారు. 2009 నుంచే యుఎస్ వలసలను అడ్డుకుంటోందని, అక్రమంగా ఉన్న అన్ని దేశాల వారిని యుఎస్ వెనక్కు పంపుతోందని అన్నారు. జయశంకర్ వ్యాఖ్యలపై మన అందే సత్యం గారు అనాలిసిస్ విందాం. సత్యం గారు, ఇవాళ జయశంకర్ అంటే ఆయన మీద సానుభూతి చూపెట్టకపోవచ్చు, కానీ జయశంకర్ నిజమే చెప్పాడు. అక్రమ వలసలు ఏ దేశంలో ప్రవేశించినా ఏ దేశం కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయట్లేదు, ఆయన వెనక్కి తిప్పి పంపుతున్నారు. మన దేశంలో కూడా ఆ మధ్య సెర్చ్ జరిగింది. ఎవరు అక్రమంగా ఉంటున్నారు అటువంటి విషయంలో నిరంతరం సెర్చ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని పంపిస్తున్నారు. కాకపోతే అమెరికా లిబరల్గా ఉంది కాబట్టి గత 20 ఏళ్ళుగా లిబరల్గా ఉన్నప్పుడు ఎక్కువ వలసలు అమెరికాకు వెళ్ళారు. కాబట్టి మైగ్రేషను ఈ స్థాయిలో ఉంటే అమెరికా కూడా తట్టుకోలేకపోతుంది, అమెరికన్ ఎకానమీ కానీ అమెరికా ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ. కాబట్టి వాళ్ళు వెనకకు పంపుతామంటున్నారు. తర్వాత రెండవది, వలసలు 18,000 మంది అక్రమంగా ఉన్నారు. ఇంకా అది H1B తర్వాత L1 వీసాని బ్రేక్ చేసి ఉంటున్నటువంటి వాళ్ళు మరొక 8 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. కాబట్టి ముందు ఈ 18,000 పంపుతున్నప్పుడు మనం అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు, టెక్నికల్గా జయశంకర్ అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. జయశంకర్ అన్నాడు కాబట్టి జనం కామెంట్ చేస్తున్నారంటే జనం ఎన్నైనా కామెంట్ చేస్తారు. అక్రమంగా ఉంటాం రైట్ అని జనం అంటే టెక్నికల్గా అది రైట్ కాదు, అంతర్జాతీయ సూత్రం ప్రకారం అది రైట్ కాదు. అంటే సత్యం గారు, అక్రమంగా ఉండటం తప్పు కాదు, కానీ అక్రమ వలసలను ముందే నివారించాల్సిన గవర్నమెంట్ ఇప్పుడు అక్రమంగా ఉన్నారు అని అనటం ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్గా జయశంకర్ వ్యాఖ్యలు అక్రమంగా ఉన్న వాళ్ళని మనం సమర్థించాం, అది యుఎస్ వెనక్కి పంపుతోంది, దాన్ని మనం డెఫినెట్గా సమర్థిస్తున్నాం. కానీ ముందే ఇది గవర్నమెంట్ మిస్టేక్ లానే మీకు అనిపించట్లేదా? అక్రమంగా యుఎస్ అది గవర్నమెంట్ మారినప్పుడు ఒక గవర్నమెంట్కు రైట్ అయితే ఇంకో గవర్నమెంట్ తప్పు అనుకునే అవకాశం ఉందండి డెసిషన్ బట్టి. ఇవాళ H1B కానీ లేకపోతే L1 వీసాల మీద పోయినటువంటి వాళ్ళకు చదువు అయిపోయిన తర్వాత 184 రోజులు పనిచేసుకోవచ్చు అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి సూత్రం. దాని రిక్వెస్ట్ మేరకు బిడెను 540 రోజులకు పెంచాడు, అంటే 540 రోజులు ఉండొచ్చు అని. ఇప్పుడు ఆ 540 రోజుని ట్రంప్ మళ్ళీ 180 రోజులు చేయబోతుండు. అంటే ట్రంప్ ఉన్నప్పుడే అది బిడెన్ ఉన్నప్పుడే 180 నుంచి 540కి పెంచాడు, ట్రంప్ వచ్చి 540 నుంచి మళ్ళీ 180కి చేస్తుండు. అంటే ప్రభుత్వం మారినప్పుడు సూత్రం మారింది, సూత్రం మారినప్పుడు ఈ విధమైనటువంటి అడ్డంకులు వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక కాంట్రడిక్టరీ డెసిషన్. అన్ని దేశాల్లో లేదా అన్ని ఉద్యోగాల్లో కూడా ఇటువంటివి వస్తూ ఉన్నాయి. మనం విత్ ఇన్ ది కంట్రీ కూడా చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థ తీసుకొచ్చాడు, అది వరల్డ్ బ్యాంక్ అడ్వకేట్ చేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మేము ఇన్నాళ్ళు పనిచేసాం కాబట్టి మాకు రెగ్యులరైజ్ చేయాలన్నది. కోర్టులు కూడా 11 ఏళ్ళు పనిచేసినాక రెగ్యులరైజ్ చేయాలని రెగ్యులరైజ్ చేస్తే ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తున్నాయి. అప్పుడేమో అసలు రెగ్యులర్ జాబ్లో ఉంచొద్దు ఉద్యోగస్తుల్ని, కాంట్రాక్ట్లే ఉంచి కాంట్రాక్ట్లో పని చేసుకోవాలని ఒక ముఖ్యమంత్రి అనుకుంటే, కాదు రెగ్యులర్ చేయండి అని కోర్టులు అంటే రెగ్యులర్ చేస్తున్నారు ప్రభుత్వం. ఆఖరికి అపాయింట్ చేయనటువంటి ప్రభుత్వం కూడా రెగ్యులర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి విత్ ఇన్ ది కంట్రీ ప్రైమ్ మినిస్టర్లు మారినప్పుడు, గవర్నెన్స్ మారినప్పుడు సూత్రాలు మారుతున్నాయి. తర్వాత ఇతర దేశాల్లో కూడా అదే మారుతున్నాయి. కాబట్టి ట్రంప్ ఉన్నప్పుడు ఒక సూత్రం, బిడెన్ ఉన్నప్పుడు ఒక సూత్రం అమలు చేసి, ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఇంకో సూత్రం అమలు చేస్తుంటే ఆ 8 లక్షల మంది డోల్ డ్రమ్స్లు ఉంటారు. ఎందుకంటే ఆడనే మనం ఇక్కడే సెటిల్ అయిపోతున్నాం, తర్వాత మనకి ఇక్కడే పిల్లలు ఇక్కడే అంతా అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నప్పుడు కాదు 180 అని కొట్టేస్తే ఇబ్బందులు పడతారు వాళ్ళు. బహుశా రేపు 12వ తారీఖు నాడు మోడీ పోయినప్పుడు ఇది చర్చనీయాంశం కావచ్చు. అంటే సత్యం గారు, వీసా గడువు ముగిసినా కూడా అక్కడ ఏ ధైర్యంతో మన భారతీయులు ఉంటారు? అంటే అమెరికా పాలసీస్ కానీ వాళ్ళ విధానాలు కానీ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో తెలిసినప్పుడు ఇక్కడ మన ప్రజలు కూడా కొంచెం అంటే కరెక్ట్గా రూల్స్ పాటించాల్సిన బాధ్యత ఉంటుంది కదా, ఎందుకు వీసా గడువు ముగిసినా కూడా ఉండాల్సిన అవసరం వస్తోంది? కానీ ఎక్కువ మంది కన్సల్టెన్సీల ద్వారా పోతుర్రండి. కన్సల్టెన్సీల ద్వారా పోయిన వాళ్ళని కన్సల్టెన్సీలు మేనేజ్ చేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసే జాబులు, వీళ్ళకి వచ్చే జీతంలో ఒక $60,000 వచ్చినాయి అనుకోండి,
ఏడాదికి $60,000 వస్తే నెలకు ఒక $5,000 జీతం వస్తుంది అనుకోండి. $5,000 ఒక $1,000 కన్సల్టెన్సీలు కమిషన్ కింద తీసుకుంటాయి. వాళ్ళకు కమిషన్లు వస్తున్నాయి కాబట్టి ఏదో విధంగా మేనేజ్ చేసి ఈ సంస్థ నుంచి ఎంప్లాయ్మెంట్ అయ్యి మళ్ళీ ఆ సంస్థలో ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు ఇట్లా అనేక సంస్థలను మేనేజ్ చేసి వాళ్ళు అట్లనే ఉంచినటువంటి దాంట్లో మేజర్ పాత్ర కన్సల్టెన్సీలదే. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ సూత్రం వచ్చే వరకల్లా కన్సల్టెన్సీలు కూడా మేనేజ్ చేయగల లేదా అనేది డౌట్. కాబట్టి ఇప్పుడు అమెరికా వ్యాపకంగా ప్రదర్శనలు చేస్తున్నారు అన్ని దేశాల వాళ్ళు. అప్పుడు ఆ సూత్రం అని ఇప్పుడు ఈ సూత్రం అంటారేదని చెప్పేసి ప్రదర్శనలు చేస్తున్నారు. ఒక ఇండియన్సే కాదు మిగతా దేశాలు కూడా ఇటువంటి వాళ్ళు ప్రదర్శన చేస్తారు. అయితే సొంత పార్టీ ఇవాళ ఉన్నటువంటి మన ట్రంప్ యొక్క పార్టీ రిపబ్లికన్ పార్టీ ప్రైవేట్గా బిల్లు ప్రవేశపెడుతున్నారు. ఉండటానికి వీల్లేదని, వాళ్ళు కూడా ఉండటానికి వీల్లేదని. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అన్సర్టనిటీ ఉండి తర్వాత పార్లమెంట్ సభ్యులు కూడా ప్రతిపక్షం కూడా ఒక్కోసారి మద్దతు ఇచ్చినప్పుడు ఇక మనకు ఆల్టర్నేటివ్ ఏం లేదు, వచ్చేయటం తప్ప. కాబట్టి ఏదేమైనా సరైన వీసాతోటి సరైన జాబ్ తోటి పోయినటువంటి వాళ్ళకు ఏ దేశంలోనైనా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇట్లా కన్సల్టెన్సీని మేనేజ్ చేసినప్పుడు ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది, వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటుంది. మనం అప్పుడు మన కరోనా టైంకు ముందు చాలా మంది వెళ్ళొచ్చారు అన్సర్టనిటీ ఫేస్ చేయలేక యుఎస్ నుంచి. కరోనాకు ముందు ఒక 2 అంటే జయశంకర్ వ్యాఖ్యలని మనం న్యాయపరంగానే సమర్థించవచ్చు అంటారు. అంటే జయశంకర్ అన్నది అక్రమ వలసలు అన్నాడు. అంటే ఇప్పుడు వచ్చే 18,000 మంది గురించి మాట్లాడాడు. మిగతా ఏ విషయాలు అనేది రేపు బయోలాటరల్ రిలేషన్స్ లో మోడీ పోయిన తర్వాత ఇంకాస్త మనకు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్ సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ టు ద టాపిక్, టు ద పాయింట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.